హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే నిన్న థర్డ్ షిఫ్ట్ అయితే నాకు ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏందనేది మీకు కూడా చెప్తాను, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఈజీగా ఉంది. పేపర్ అయితే బేసిక్సే ఉన్నాయి, అన్నీ అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా. కానీ ఇవైతే ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. అగ్రికల్చర్ బిలాంగ్స్ టు విచ్ సెక్టర్ అని అడిగాడు. మనకు ఈ సెక్టార్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. వీటి గురించి మనకు 3 క్వశ్చన్స్ వరకు అయితే అడిగారు. అగ్రికల్చర్ బిలాంగ్స్ టు ప్రైమరీ సెక్టర్. ఇక్కడ ప్రైమరీ సెక్టర్ గురించి మళ్ళీ తర్వాత కూడా ఇంకో క్వశ్చన్ అడిగారు, ప్రైమరీ సెక్టర్ దేని గురించి అని. మనకు అగ్రికల్చర్ గురించి అంటే ఇంకా 2-3 కూడా ఉంటాయి అందులో. 1951 నుంచి 56 వరకు 5-year ప్లానింగ్స్ అనేది మనకు జరిగింది కదా. ఇందులో మనకు దేన్ని డెవలప్ చేశారని ఉంటుంది. అగ్రికల్చర్ని అయితే డెవలప్ చేశారు. టెంపుల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. లింగరాజ టెంపుల్ ఎక్కడుందనంటే భువనేశ్వర్లో ఉంది, ఒడిస్సాలో. జిఐ ట్యాగ్స్ కూడా అడుగుతున్నారు. 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. జిఐ ట్యాగ్స్ ఫర్ టర్మరిక్ అండ్ జిఐ ట్యాగ్స్ ఫర్ జింజర్ అయితే మా షిఫ్ట్లో అడిగారు. ఫోక్ డ్యాన్స్ కూడా అడిగారు. ఈ ఫోక్ డాన్సెస్ గురించి కూడా 2 క్వశ్చన్స్ అయితే అడిగారు. నా క్వశ్చన్ అనేది గుర్తులేదు సరిగ్గా. ఇక్కడ షెడ్యూల్స్ గురించి అడిగారు, ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అంటే కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మనకు షెడ్యూల్స్ అనేవి ఎన్ని ఉండే అని అడిగారు. ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అయితే 8 ఉండే, ఆ తర్వాత మళ్ళీ 4 షెడ్యూల్స్ అయితే యాడ్ చేశారు. మనకైతే ప్రజెంట్ అయితే 12 షెడ్యూల్స్ అయితే ఉన్నవి. ఆర్టికల్స్ గురించి 3 క్వశ్చన్స్ అడిగారు. గవర్నర్ గురించే అడిగారు. అంటే 3 క్వశ్చన్స్ అంటే బేసిక్స్లో మనకు రైట్స్ గురించి వీటి గురించి అడుగుతారు అనుకున్నాం కదా, కానీ అట్లా ఏం అడగలేదు. కాకపోతే గవర్నర్ గురించి 3 క్వశ్చన్స్ అడిగారు. మనకు రైట్ టు ప్రైవసీ అనేది ఏ రైట్స్లో ఉందని కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఒక ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ గురించి అడిగారు. ఇండస్ట్రీస్ బిలాంగ్స్ టు విచ్ సెక్టర్ అని కూడా అడిగారు. ఇది సెకండరీ సెక్టర్. ఇక్కడ అగ్రికల్చర్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీ గురించి ఇంకొకటి కూడా అడిగారు. ఆస్కార్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. పద్మశ్రీ గురించి అడిగారు. పిఎం స్కీమ్, యాక్సిడెంట్ అయినా కానీ ఒకవేళ సడన్గా వాళ్ళు చనిపోయినా కానీ ఏ స్కీమ్ వాళ్ళకి అనేది అడిగారు. ఇక్కడ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే స్కీమ్ అయితే వాళ్ళకు వర్తిస్తుంది. 5-year ప్లానింగ్స్ ఎందుకు స్టార్ట్ చేసారు, ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చారు. ఈ దాంట్లో మనకి కానిది ఏందని అడిగారు. అది ఇక్కడ రీజనింగ్ కూడా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బాగానే వచ్చినాయి, 4-5 వరకు వచ్చినాయి. ఇది కౌది. ఇంకొకటి దీని ముందు ఒకటి ఇచ్చారు, అది కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. కౌది 1035 అయితే బోట్కి ఎంత అని వస్తుంది. ఇప్పుడు మనకు కౌ 3, ఇది 15, ఇది 23 కదా. ఇవి ఇంటూ చేస్తే మనకు ఈ ఆన్సర్ అయితే వచ్చింది. ఇది బోట్ది కూడా, ఇది 2, ఇది 15, ఇది 1, ఇది 20ని ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆన్సర్ అనేది వచ్చింది. నిన్న నెంబర్ సిరీస్ గురించి 3-4 క్వశ్చన్స్ అడిగారు. కోడింగ్ గురించి కూడా 3 క్వశ్చన్స్ వరకే అడిగారు. ఇక సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి కానీ, క్లాక్స్ గురించి, క్యాలెండర్ గురించి ఈ క్వశ్చన్స్ అయితే నా షిఫ్ట్లోనైతే ఏం రాలేవు. ఈ కోడింగ్ గురించి, నెంబర్ సిరీస్ గురించి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గురించి అడిగారు. ర్యాంకింగ్ సిరీస్ గురించి కూడా ఏం అడగలేరు. డైరెక్షన్స్ కూడా ఏం రాలేవు. డైరెక్షన్స్, క్యాలెండర్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ర్యాంకింగ్ టెస్ట్ ఇవైతే ఏం అడగలేదు నా షిఫ్ట్లో. పేపర్ అయితే చాలా బాగానే ఉంది. బేసిక్స్ అయితే అడిగారు మొత్తానికైతే. ఇది అర్థమెటిక్లో నుంచి కూడా 15 క్వశ్చన్స్ కదా. మనకు 850 ఎస్పీ అయితే 5% లాస్ అయితే వాళ్ళకి సిపి ఎంత అని అడిగారు ఒక క్వశ్చన్. ఓట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అప్వర్డ్, డౌన్వర్డ్ ఇచ్చి వీళ్ళకి టైం ఇచ్చారు. రేషియో ప్రపోర్షన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. 4/3 ఏ అయితే 3 బి అయితే 2/C అయితే దాని అప్పుడు A:B:C వాల్యూ ఎంత అని అడిగారు క్వశ్చన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అడిగారు. లెంత్ అండ్ బెర్త్ ఆఫ్ రెక్టాంగిల్ అని అడిగారు. అంటే లెంత్ ఇచ్చారు, బెర్త్ ఇచ్చారు. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా 3 క్వశ్చన్స్ అడిగారు. ఫ్రెండ్స్, ఇవైతే నాకు 3rd January థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఢిల్లీ పోలీస్కి. మనకు జీకేజీఎస్ 50 క్వశ్చన్స్ అయితే మనకు సెక్టార్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్ గురించి అందులో నుంచి 3 క్వశ్చన్స్, 5-year ప్లానింగ్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, జేఏ ట్యాక్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఫోక్ డ్యాన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఆర్టికల్ నుంచి 3-4 క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇవి ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి. అండ్ ఇవైతే టాపిక్స్ అయితే మరీ చూసుకొని వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.